వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఓటమి తర్వాత సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రాలు కొన్ని రోజులు విరామం తీసుకున్నారు. అయితే దక్షిణాఫ్రికాతో సెంచరీన్ వేదికగా ఈ రోజు ప్రారంభమైన మొదటి టెస్టు మ్యాచ్ లో వీళ్ళంతా మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టారు. ఈ మ్యాచ్ ద్వారా టెస్టులో ప్రసిద్ధి కృష్ణ అరంగేట్రం కూడా చేశాడు. ఇక టీమిండియా 4 పేసర్లు, ఒక స్పిన్నర్ తో బరిలోకి దిగింది. అయితే సూపర్ ఫామ్ లో ఉన్న రవీంద్ర జడేజాకు మాత్రం తుది జట్టులో చోటు దక్కలేదు. కాగా రవీంద్ర జడేజా వెన్నునొప్పితో బాధపడుతున్నాడని ఈ విషయాన్ని మ్యాచ్ ఆరంభానికి ముందే బీసీసీఐ తెలియజేసింది. రవీంద్ర జడేజా ఉదయం వెన్ను పై భాగంలో నొప్పిగా ఉందని ఫిర్యాదు చేశాడని, అందుకే మొదటి టెస్టులో అతన్ని ఎంపిక చేయలేదని బీసీసీఐ సోషల్ మీడియాలో తెలిపింది. అలాగే టాస్ సమయంలో రోహిత్ శర్మ కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. ఇక ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా కెప్టెన్ బౌమా టాస్ గెలవడంతో ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ మొదట బ్యాటింగ్ కు దిగింది. అయితే టాస్ ఓడిపోవడంపై రోహిత్ శర్మ స్పందిస్తూ నిజం చెప్పాలంటే టాస్ ఓడిపోయినందుకు ఆనందంగా ఉందని అన్నాడు. ఎందుకంటే ఈ వికెట్ పై మొదట బ్యాటింగ్ చేయాలా లేదా ఫీల్డింగ్ చేయాలా అనేది తనకు ఖచ్చితంగా తెలియదని అన్నాడు. అందుకనే టాస్ ఓడిపోవటం ఆనందం కలిగించిందని అన్నాడు. ఇకపోతే టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఆరంభంలో కీలక వికెట్లను కోల్పోయింది. 24 పరుగులకే 3 వికెట్లను కోల్పోయింది. ఓపెనర్లుగా దిగిన రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. ఆ తర్వాత వచ్చిన శుభమన్ గిల్ కూడా కేవలం 2 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. రోహిత్ శర్మ 5 పరుగులు చేసి పెవిలియన్ చేరగా యశస్వి జైస్వాల్ 17 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక ప్రస్తుతం లంచ్ విరామ సమయానికి విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్లు క్రీజులో ఉన్నారు. మొత్తంగా 26 ఓవర్లకి 91 పరుగులు చేసింది. 3 వికెట్లు కోల్పోయి భారత్. విరాట్ కోహ్లీ 33, శ్రేయస్ అయ్యర్ 31 పరుగులతో ఉన్నారు.